అండి నమస్తే. ఈరోజు మన వీడియోలో పెరుగు ఆవడ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. తయారీ విధానం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్ పెరుగు వేసుకుని స్మూత్గా కలుపుకోవాలి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత టేస్టీకి సరిపడా సాల్ట్ వేసి కలుపుకుని ప్రక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మరి ఒక బౌల్లో 2 స్పూన్స్ పెరుగు, 1 కప్ వాటర్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ తాలింపును పెరుగులో వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండి బ్యాటర్ని మరీ పలుచగా కాకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ గారెల్లాగా వేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న వాటర్లో వేసుకుని 4 నిమిషాలు ఉంచుకోవాలి. ఇలా 4 నిమిషాలు అయిన తర్వాత వాటర్లో నుంచి గారెలను తీసుకుని పెరుగులోకి వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే పెరుగు ఆవడ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.